మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ శివయ్య కోరిక. ఒక మంచి కథను వినేద్దామండి. రామాపురంలో శివయ్య, గంగమ్మ అనే దంపతులు ఆ ఊరి జమీందారు దగ్గర పనిచేసేవాళ్ళు. ఓ రోజు సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వస్తూ ఉండగా శివయ్యకు పొరుగింటి నుంచి కమ్మని నేతిగారెల వాసన వచ్చింది. నోట్లో నీళ్లు ఊరుతుండగా ఇంటికొచ్చాడు. స్నానం చేసి భార్య వడ్డించిన రాగి సంకటిని చూసి, నాకు నేతిగారెలు తినాలని ఉంది అంటూ సంకటిని దూరంగా నెట్టాడు. మనమేమన్నా శ్రీమంతులమా ఏమిటి? పూట గడవని మనకు నేతిగారెలు అత్యాసే అంటూ నొక్కింది గంగమ్మ. చిన్నబోయిన శివయ్య బలవంతంగా సంకటిని తిన్నాడు. ఆ సంవత్సరం జమీందారు తన తండ్రి ఆబ్దికానికి ఏర్పాటు చేయసాగాడు. శివయ్య దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు. అపరకర్మలు పూర్తి అయిపోయాక తద్దినపు భోక్తలకి భోజనం వడ్డించసాగాడు. అందులో నేతిగారెలు కూడా ఉండటం చూసి శివయ్యకి ప్రాణం లేచి వచ్చింది. తన భార్యని పెరట్లోకి పిలిచి, ఏమేవ్, శ్రార్థానికి నేతిగారెలు వడ్డిస్తున్నారు, సాయంత్రానికి కొన్నైనా మిగులుతాయి కదా, ఈ రోజుకి నేతిగారెలు తినే యోగం వచ్చిందని సంబరపడిపోయాడు. బ్రాహ్మణుల భోజనం అయిపోయాక కొన్ని పిండి వంటలు, గారెలు మిగిలిపోయాయి. వాటిని ఏం చేద్దామా అని అనుకుంటూ ఉండగా, అయ్యా, శ్రార్థ కర్మల కోసం వండిన వంటకాలు మిగిలి ఉంటే దగ్గరలోని చెరువులో వదిలివేయండి అన్నారు ఆ బ్రాహ్మణుడు. అవి దేవతలకు చేరుకుంటాయి అన్నారు. అంతే, శివయ్య కోరిక మళ్ళీ అటకెక్కింది. ఎలా ఉంది పిల్లలు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.